ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను బాగు చేసిన విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ప్రైవేట్ స్కూళ్లపై పేరెంట్స్ ఆసక్తి చూపిస్తుండటంతో అక్కడెక్కడా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్ కి పడిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్న పాఠశాల నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వేంభవి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఈ స్కూల్లో మొత్తం 5 విద్యార్థులుంటే వారందరికీ ఒక టీచర్ ఉన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కలిపిన విద్యార్థుల సంఖ్య 5కు మించలేదు. గ్రామంలోని ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించడమే ఇందుకు కారణం. మేడం మాకు మంచిగానే ఫుడ్ గిట్ట మంచిగానే ఉంది, స్కూల్ మంచిగా కట్టిస్తున్నారు. నా క్లాస్లో నేను ఒక్కడే, సెకండ్ క్లాస్లో ఒక్కలే, 3rd క్లాస్లో 3, 4th క్లాస్లో ఒక్కలే, 1st క్లాస్లో ఒక్కతే. అది 3rd క్లాస్ 5th క్లాస్ అందరం కలిసి చదువుకుంటాం. మంచిగానే ఉంటుంది. అది మేడం చెప్తుంది, అర్థం చేసుకోమని చెప్తుంది. మంచిగా అర్థం చేసుకుంటాం. అన్నీ ఆడుకోవడం, అందరం ఆడుకుంటాం. ఫ్రెండ్స్ ఏమనుకోం. పెద్ద స్కూల్ పోయినాక అందరమే ఉంటాం. అట్లా వస్తా రెగ్యులర్. కరోనాకు ముందు ఈ స్కూల్లో 35 మంది విద్యార్థులున్నారు. క్రమక్రమంగా వారు పై తరగతులకు వెళ్లడం, కొత్త విద్యార్థులు చేరకపోవడంతో విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం 5వ తరగతిలో 1, 3వ తరగతిలో 3, 4వ తరగతిలో 1 విద్యార్థి ఉన్నారు. అడ్మిషన్స్ పెరిగితే టీచర్లను నియమిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతుంటే టీచర్లు వస్తేనే విద్యార్థులను పంపుతామంటున్నారు తల్లిదండ్రులు. పదేళ్లుగా ఈ స్కూల్లో 1 టీచరే విద్యాబోధన చేస్తున్నారు. ఉన్న 5 విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యంతో చదువుకుంటున్నారని చెప్పారు టీచర్. ఒకరిని చూసి ఒకరు తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు 5 ఉన్నారు సార్. పోయిన సంవత్సరం 11 మంది ఉన్నారు సార్. 5th క్లాస్ వాళ్ళు 3 వెళ్ళిపోయారు సార్. 5th క్లాస్ వాళ్ళు 3 వెళ్ళిపోయారు. తర్వాత 1-2 ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు సార్. అది కూడా వాళ్ళది రోడ్ అవతల ఉంటుంది ఇల్లు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలో కుక్కలు అవి ఇవి కొంచెం బాబు ఇబ్బంది పడుతుండే మేడం అనేది ఆమె ప్రైవేట్ స్కూల్ పంపించింది సార్. కొత్త న్యూ జాయినింగ్స్ ఏం లేరు సార్. అన్ని సబ్జెక్టులు చెప్తాను సార్. 1 to 5th. ఇప్పుడైతే 1st, 2nd క్లాసెస్ లేవు, కానీ అన్ని సబ్జెక్ట్స్ చెప్తాము. అన్నీ మంచిగానే ఉన్నారు సార్. గ్రామస్తులు అందరూ పంపిస్తే మనకు ఇంకో టీచర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి టీచర్లను ఇస్తారు సార్. పిల్లలు ఉంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది టీచర్ను. కానీ మా గ్రామస్తులేమో టీచర్లు ఉంటేనే పిల్లలను పంపిస్తామని అంటారు. గవర్నమెంట్ ఏమో పిల్లలు ఉంటే టీచర్లను మనకు రిక్రూట్మెంట్ చేస్తారు సార్. గ్రామ సభలు పెట్టి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరినా ఫలితం లేదంటున్నారు గ్రామస్తులు. ప్రైవేటు పాఠశాలల మోజులో ఎంతో మందికి విద్యాబోధన చేసిన ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మహిళ అయినా పర్లేదు, కానీ ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఇంటికి తిరిగి చెప్పినా కూడా తోలిస్తామని చెప్పి తోలియకపోతారు. రోజంతా గవర్నమెంట్ ఎంతో కృషి చేసి ఈ స్కూల్ బిల్డింగ్లకు రిపేర్ చేసి, నీళ్ళ వసతి కల్పించి, బాత్రూమ్ వసతి కల్పించి ఇన్ని చేస్తున్నా కూడా అవేర్నెస్ వస్తలేదు ప్రజలలో. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో లేట్రూమ్ సరిగా ఉండవు, బాత్రూమ్ సరిగా ఉండవు, నీళ్లు సరిగా ఉండవు. ఇవాళ వాస్తవం ఇప్పుడు చిన్న ఊరైనా అది మంచి నల్ల టాపింగ్ పెట్టేసి బాత్రూమ్లు కట్టించి ఎన్నో చేస్తున్న గవర్నమెంట్. ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మంచి స్కూల్ బిల్డింగ్లో మంచి రిపేర్ చేసి అంతా చేస్తుంది. ఎంత గవర్నమెంట్ చేసినా గవర్నమెంట్ అనే ఆలోచన ఉంది తప్ప అది మా పిల్లలకు చదువు వస్తుంది అనే ఆలోచన లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపేలా ప్రణాళికలు రూపొందించి అవగాహన కల్పించాలని కోరుతున్నారు గ్రామ పెద్దలు.